Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 289. దీక్షిత ప్రశ్నకి కొంచెం కంగారు పడిన కర్ణ చెప్పినట్టుగా డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి కాబట్టి బాబుకి B12, B16, డి విటమిన్ ఇలా కొన్ని విటమిన్ లోపం వల్ల వాడికి సరైన అరుగుదల లేక కడుపు నొప్పి వల్ల అలా ఏడుస్తున్నాడని చెప్పాడు డాక్టర్. ఈ మెడిసిన్స్ చూస్తే నువ్వెక్కడ దడుచుకుని పెద్ద రోగం ఉందనుకుని భయపడతావో అని నువ్వు లేనప్పుడు ఈ మెడిసిన్ ఇచ్చాడు అనగానే నిజంగా అంతే కదా అని అడిగింది దీక్షిత. ఇంతకంటే ఏముంటుందని విరాట్ అనగానే ఇలాగే దానికేదో జబ్బుందని దక్ష చెప్పకుండా వెళ్ళిపోయింది. మనం కూడా అలాంటి పొరపాట్లు చేయకూడదు. నిజంగా బాబుకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను ధైర్యంగా ఉంటానని చెప్తున్నా కూడా ఆమె ఏడుపు ఆపుకోలేక కళ్ళల్లో నీళ్లు రావడం చూసి చూడు, నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనే చెప్పేవాణ్ణి. నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. మెడిసిన్స్ వెయ్యి అని చెప్పడంతో సరే అని చెప్పి వెళ్ళిపోయింది దీక్షిత. కర్ణ ఇంటికొచ్చి మౌనంగా కూర్చోవడంతో ఏమైందండి సడన్ గా వెళ్ళిపోయారు, వచ్చేసరికి డల్ గా ఉన్నారు, అంతా బాగానే ఉందా అనగానే దక్షకి చెప్పిన దీక్షిత కొడుకంటే దక్షకు కూడా చాలా ఇష్టం. దాదాపు 25 తర్వాత పుట్టిన పసిపిల్లాడు కావడంతో వాడిని అందరూ ముద్దు చేస్తారు. ప్రవీణ్ కొడుకున్నా కూడా సౌజన్య ఎక్కువగా బాబుని ఎత్తుకోనివ్వకపోయేది కాబట్టి ఆ ప్రేమ అంతా దీక్షిత బాబుకి ఇస్తున్నారు అందరూ. సో ఈ విషయం దక్షకి చెప్పడం కరెక్ట్ కాదని ఏమీ లేదు. ఎండకు వెళ్ళొచ్చాను కదా, కాస్త తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకురావా అనగానే అయ్యో దీనికి మీరు అలా అడగాల, నేను తీసుకొస్తానుగా అంటూ దక్ష వెళ్ళిపోవడంతో కర్ణ బాబు గురించి ఆలోచిస్తున్నాడు. పేరుకి స్నేహితుడి కొడుకైనా కూడా వాడితో కర్ణకి కూడా మంచి అనుబంధం ఉంది. తన మొహం చూడగానే అందరూ భయపడతారు గాని వాడొక్కడే మొదటిసారి తనని చూసినప్పుడు నవ్వినవాడు. వాడి బోసి నవ్వు, వాడు ఆడుకుంటూ ఉండడం చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటే వాడు కూడా విషయం ఏంటో తెలియకపోయినా నవ్వే అమాయకత్వం గుర్తొస్తుంటే కర్ణ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగితే ఈలోపు అసిస్టెంట్ ఫోన్ చేయడంతో ఎస్ అని అడగడంతో సార్, ఈ ఇయర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మనం కొన్ని ఏరియాలని సెలెక్ట్ చేయాలి, మీరొస్తే ఆ పని చేయొచ్చు అన్నాడు అసిస్టెంట్. గదిలోకొస్తూ అసిస్టెంట్ చెప్పిన మాటలు వింటూ వెంటనే పరిగెత్తుకొచ్చి కర్ణ ముందు నిలబడ్డంతో ఏంటి అని కళ్ళు ఎగరేసి అడగడంతో నేనొక విషయం అడుగుతాను, మీరు తిట్టకూడదు అనగానే నేనెందుకు తిడతాను చెప్పు అన్నాడు కాఫీ కప్ తీసుకుని. మరేం లేదు. అదే మీరు నన్ను ఫస్ట్ టైమ్ స్విమ్మింగ్ చేస్తుంటే చూశారు కదా అని సిగ్గుపడుతూ ఉంటే అతను కూడా నవ్వుతూ అయితే అని అడుగుతూ ఆమె చేయి పట్టుకోవడంతో ఆగండి, ముందు నేను చెప్పేది కంప్లీట్‌గా వినండి అనగానే సరే చెప్పు అనడంతో ఆ ఊరు నుంచొచ్చాక మళ్ళీ ఆ ఊరికి వెళ్ళలేదు. ఆ ఊర్లో ఆ చెరువు ఉందో లేదో తెలీదు అనగానే అతను తల పట్టుకొని నువ్వింకా ఆ చెరువు గురించి మర్చిపోలేదా అన్నాడు.
మీరు కూడా మర్చిపోకూడదు. మీరు నన్ను మొదటిసారి చూసి నన్ను దక్కించుకోవడానికి కారణమైంది ఆ చెరువు అనగానే, నిజమే దానికి రేపే వెళ్లి కొబ్బరికాయ కొట్టొస్తాను అనగానే, కొబ్బరికాయ కొట్టడానికి అదక్కడుందో లేదో తెలీదు కదా! ఉందో లేదో చూసి రండి. ఒకవేళ ఎవరైనా ఇల్లు కట్టుకున్నా వాళ్ళకెంతో కొంత ఇచ్చి ఆ చెరువు మళ్ళీ తవ్వించండి అని అంది. ఒకటి, 2 ఇళ్ళు మాత్రమే కట్టుకుంటే నువ్వు చెప్పినట్టుగా చేయొచ్చు. కానీ ఒకవేళ మొత్తం అపార్ట్‌మెంట్స్ అయిపోయుంటే అసలొకప్పుడు అక్కడ చెరువు ఉండేదా అన్న ఫీలింగొచ్చిందనుకో ఏం చేయమంటావు? అనగానే మీరలా మాట్లాడకండి. ఆ చెరువు నాకు చాలా ఫేవరెట్ అంది. ఆమె వైపు నవ్వుతూ చూసి దాదాపు నువ్వు ఆ చెరువుని చూసి 5, 6 ఏళ్లవుతోందా? ఇంకా నీకెందుకే ఆ చెరువు అంటే అంత ప్రేమ? అంటూ ఆమెని చేపట్టుకుని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకో తెలీదు. ఆ చెరువంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటే, అతను తన వైపే సీరియస్‌గా చూడడం చూసి, ఎందుకంత కోపంగా చూస్తున్నారు? అనగానే, నీకీ ప్రపంచంలో బాగా ఇష్టమైనదేంటి? అని అడిగాడు. ఎందుకలా అడుగుతున్నారు? అని అడగడంతో అడిగిన దానికి సమాధానం చెప్పని, కోపంగా ఆమె వైపు చూడ్డంతో అతను జెలసీ ఫీలవుతున్నాడని అర్థమై, ఉడుక్కున ఎలా చేయాలని, ఏముంది ఫస్టయితే మా అక్క, అన్నయ్య అంటే ఇష్టం. ఆ తర్వాత అక్కకి పుట్టాడు కదా మన బుడ్డిగాడు, వాడంటే ఎక్కువిష్టం. ఆ తర్వాత చెరువు. మర్చిపోయాను మీరంటే కూడా నాకు చాలా ఇష్టం అనగానే, పోనీలే చివరికైనా సరే నేనొక్కడున్నానని నీకు గుర్తొచ్చింది. పో ఇవతల నుంచి అని కోపంగా ఆమెని తోయడంతో వెళ్ళి కింద పడి ఎందుకంత కోపం అని అడిగింది. నోరు మూసుకొని పో ఇక్కడి నుంచి. నాకు నీతో మాట్లాడని లేదు అనగానే నవ్వుకుంటూ నాకు మాత్రం మీతోనే మాట్లాడాలని, మీతోనే ఉండాలని ఉందండి అని అమాయకంగా చెప్పేసరికి ఆమె వైపు సీరియస్‌గా చూడడంతో ఎందుకలా చూస్తున్నారని అడిగింది నవ్వు ఆపుకోవడానికి ట్రై చేస్తూ. అతను ఆమె వైపు సీరియస్‌గా చూస్తూ కబోర్డ్ ఓపెన్ చేసి చూడు అని చెప్పడంతో ఎందుకు అని అడిగేసరికి నోరు మూసుకొని చెప్పించేవే అనగానే సరే సరే అని అంటూ కబోర్డ్ ఓపెన్ చేయగానే బ్లూ కలర్ జ్యువెలరీ బాక్స్ కనిపించడంతో అది ఓపెన్ చేసి చూసి అందులో డైమండ్ పెండెంట్స్ వచ్చిన సన్నటి చైన్ కనిపించడంతో ఆశ్చర్యంగా చూసి ఇదెందుకు అని అడిగింది. ఏమో వస్తుంటే దారిలో జ్యువెలరీ షాప్ కనిపించింది. స్నేహకి ఏదైనా తీసుకుందామని వెళ్ళాను. ఇది నాకు బాగా నచ్చింది. నీకోసం తీసుకున్నాను అనగానే దీని బదులు నల్ల పూసలు లేదంటే మెట్టలు డిజైన్స్ ఉన్నాయేమో చూడాల్సింది అనగానే ఈసారి అవి కూడా తీసుకోవచ్చు అని చెప్పాడు. చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ఊరు నుంచి బయలుదేరామని బామ్మ ఫోన్ చేసి చెప్పింది. ఇక్కడికి రమ్మని పిలిచాను అనగానే కర్ణ కోపంగా వెనక్కి తిరగడంతో ఎందుకలా కోపంగా చూస్తున్నారో అని 2 చేతులు వెనక్కి మడిచి పట్టుకుని వయ్యారంగా అడుగుతుంటే ఆమె నడుం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కొని ఇక్కడికి సపరేట్‌గా ఇల్లు తీసుకొని మరీ వచ్చింది మనిద్దరికీ ప్రైవసీ ఉండాలని. అందరిని పిలిస్తే తంతా అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.